అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 12 అనగా సోమవారం నాడు వారి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అయితే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగాలి వారి యొక్క మనస్తత్వంగానే అయితే మనం గమనించినట్లయితే గనక వీరు ఎదుటివారికి కష్టం వస్తే అస్సలు ఏదైనా సహాయం చేయడానికైతే అస్సలు వెనుకాడరు. వీరు ఎల్లవేళలా అయితే సహాయం చేయడానికి ముందుండే మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు. కష్టాల నుండి బయటపడేస్తారా కానీ ఆనందంగా ఉంటారు. ఎదుటివారి నుండి కష్టాలు తీరిపోయింది కదా, పోనీలే వారు ఏ విధంగా అయినా ఆనందంగా ఉంటారని చెప్పేసి వీరు అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వీరి యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వీరిని లోపరుచుకొని అన్ని విధాలుగా కూడా వీరికి దగ్గర ఉన్న విషయాలన్నీ తెలుసుకొని వీరు ఉన్నతని అయితే పొందినప్పటికీ కూడా మిమ్మల్ని అయితే ఈర్ష్యాద్వేషాలతో అయితే రగిలిపోతూ ఉన్న వ్యక్తులు మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారనుకొని, కానీ అటువంటి వ్యక్తులే గతంలో మిమ్మల్ని కొంత నిరాశకు నిస్పృహలకు కూడా లోను చేశారని అయితే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసి దూరం అయ్యారు, మిమ్మల్ని చీకొట్టారు. అంటే వారి స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకున్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి మరలా అయితే రేపటి రోజున మీ దగ్గరికి రాబోతున్నారు. అది ఏదో ఒక రూపంలో అయితే కావచ్చు, డబ్బు పరంగాను, లేదా మీకు ఉన్నతని ఏదన్నా చూస్తూ ఏదైనా అవసరం దగ్గర మీకోసం మిమ్మల్ని వాడుకుంటానికి కానీ, మీతో ఉన్న అవసరం వల్ల కానీ మీ దగ్గరికి అయితే ఆ వ్యక్తులు రాబోతున్నారు. ఫోన్ కాల్ రూపంలో లేదా ఏదైనా మెసేజ్ రూపంలో మీతో మాట్లాడాలని ఉంది, లేదా కావాలని చెప్పి మీతో మాట్లాడడానికి పదే పదే ట్రై చేయటం అంటే ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అలాగే అటువంటి అవసరాన్ని బట్టి ఇలా ప్రతి ఒక్కసారి కూడా మిమ్మల్ని ఉపయోగించుకొని మీ దగ్గర చాలా ఆరా తీస్తూ ఉంటారు. ఆ వ్యక్తుల తర్వాత ఏంటంటే మీరు చాలా ఎక్కువగా మిమ్మల్ని ఇటీవల ఈజీగా నమ్మేస్తున్నటువంటి భావం అయితే మీకు ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మిమ్మల్ని పదే పదే చీకొట్టడం, తర్వాత మరలా ఏముందిలే అని దగ్గరకు వచ్చి మాట్లాడడం, మరలా వాళ్ళకు మనకి ఏదో విధంగా సహాయం చేయడం అనేటువంటి ఉద్దేశంతో వారు మీ దగ్గరకు రాకపోవడం ఇలా జరిగిపోతూ ఉంటుంది. అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రమాదకరమైన వ్యక్తుల నుండి మీరే బయటపడాలి. వాళ్ళకు మనకు ప్రమాదం అని కేవలం అవసరం కోసమే వస్తున్నారని చెప్పి మీరు ఖచ్చితంగా గ్రహించి తీరాలి. ఆ గ్రహించిన తర్వాత ఆ నిజాన్ని పక్కన పెట్టుకొని మీరు అది తప్పే అవుతుంది. ఆ విషయం అయితే చాలా రకాలుగా మొహమాట పడుతూ ఉంటారంటే అది దగ్గర బంధువులు కావచ్చు, లేదా మీకేదైనా వారితో ఉన్న భవిష్యత్తులో ఏదైనా అవసరం వల్ల ఏర్పడుతుందని అయినా మరలా వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకొని ఎందుకులే అని చెప్పేసి మరలా మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇలా పదే పదే అవకాశాన్ని అయితే మీరే వారికి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి వారు మీ చాలా వరకు ఉన్నత స్థితిని అయితే మీ యొక్క పరువు ప్రతిష్టను కూడా భంగం కలిగించడానికి చూస్తున్నారు. అటువంటి వ్యక్తులతో తప్పకుండా మీరైతే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తుల్ని కొంచెం దూరంగా పెట్టాల్సిన మాట ఎంతైనా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఉన్నత స్థితిని, మీ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని, గౌరవ మర్యాదలను అన్నింటినీ కూడా నిలబెడతాయి. కొన్ని విషయాల్లో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. వారిని మీరు తల మీద పెట్టుకొని ఉండడం, ఎక్కువ హద్దుల్లో ఉండడం అయితే ఎంతైనా మంచిది. కొంతమందికి సహాయం చేసినా కూడా మంచి పేరును పొందలేకపోతే అదే వేరే విషయం. కానీ పేరుకు తాగకపోయినా కానీ కనీసం మనకి ఏ ప్రమాదాన్ని వాళ్ళు కలిగించకుండా ఉండాలి కదా. అటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పనితనం కానీ, మన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ మనం చూసుకోవాలి. మన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఎవరికి ఎక్కువగా షేర్ చేసుకోకూడదు. అది ఎటువంటి విషయంలో కూడా మంచిది కాదు. అలాగే మీరు ఎక్కువ మనుషుల్ని, ఎదురు వాళ్ళని అయితే నమ్మడం, పొగడతల్లో ముంచేయడం, వెంటనే అందలమెక్కుతూ ఉంటారు. అలాంటప్పుడైతే అలాంటి వారికి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. మీ యొక్క రహస్యాలను వారితో చెప్పుకోవడం ఎంతైనా మంచిది కాదు. అయితే ఈ యొక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర ఏదైనా అవసరానికి వచ్చినా ఇటువంటివన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించుకోవడం ఎంతైనా మంచిది. ఇప్పుడు ఈ విధమైన మాటలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది అంతకుముందు మిమ్మల్ని గతంలో కొంత అవసరానికి మిమ్మల్ని బాగా ఎక్కువగా వాడుకొని కూడా మిమ్మల్ని చీకొట్టారు. సమాజంలో మిమ్మల్ని ఒక తప్పుడు వ్యక్తిగా నిరూపించారు. నలుగురిలో కూడా మిమ్మల్ని ఒక తప్పుడు వ్యక్తిగా నిరూపించి అటువంటి ప్రయత్నం చేసినా కూడా భగవంతుని దయ వల్ల మీకు ఏమీ కాలేదు. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా నిండుగా ఉంటుంది కనుక మీ యొక్క మంచితనమే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిందని తెలుసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క గౌరవ ప్రతిష్టలు కానీ, మంచితనం కానీ ప్రతి ఒక్కరూ కూడా నిలబడ్డారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల్లో మీకు లేనిపోని గొడవలు సృష్టించడం ఇటువంటివన్నీ కూడా చాలానే చేశారు ఆ వ్యక్తులు. మీకు తప్పకుండా దూరంగా ఉండాలి. వీళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు అని అయితే చెప్పి ఒక విధంగా రియలైజేషన్ అయ్యి వాళ్ళు వచ్చినప్పటి నుండి కూడా ఏంటంటే వాళ్ళ అవసరం కోసం మీ తలుపులు తడుతూ ఉన్నారు కనుక
వాటి గురించి మీరు కొంచెం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఈ విధంగా నటిస్తున్నారనే విషయాలను కూడా తెలుసుకోవాలి. ముందు ముందు రోజుల్లో భవిష్యత్తులో మీరు వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను రాకుండా అయితే మీరే చూసుకోవాలి. రేపటి రోజున మీరు చేసే ప్రయాణాలు చాలా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా వహించాలి. వాళ్ళు దూరమైన వ్యక్తులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, పాత స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే మీ దగ్గర సహాయం తీసుకున్నటువంటి వ్యక్తులే కావచ్చు, మీ సహాయాన్ని పొంది మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు కనుక వారికైతే బుద్ధి చెప్పి తీరాలి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు తప్పకుండా అయితే గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులే మీకు అనవసరంగా మీ మాట కోసం తిరిగి వచ్చి మీ దగ్గరకు చేతులు జోడించి మరి నమస్కరించి మరి తప్పు అయిపోయిందని చెప్పేసి మిమ్మల్ని తప్పకుండా అడగబోతున్నారు. అలాగే మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక వీరికి మనం తప్ప ఇంకెవరు లేరు, సహాయం చేయాలేమో, అయ్యో పాపం అని చెప్పి మీరు జాలి పడుతూ ఉంటారు. పోనీలే సహాయం చేద్దాం ఇంకెవరు ఉన్నారని చెప్పేసేసి మీ దగ్గర ఉన్నదంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చారు. అలా మీరు సంపాదించుకున్న దాంట్లో సగభాగం అయితే అలాంటి వ్యక్తులకే పంచిపెట్టి ఉన్నారు. కనుక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కనుక మీరు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. కుటుంబ అవసరాలను తీరుస్తూనే ఉన్నారు. ఏది కూడా మీరు చేసుకోకుండా మీ ఇష్టాలను కూడా వదిలేసుకొని మరి వేరే వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. మీరు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు మీతో మాట్లాడినా కానీ అమ్మో వీళ్ళకి చాలా కోపం ఎక్కువ, లేదంటే గర్వం ఎక్కువ అన్నట్లుగా మీ యొక్క ముఖ కవచాలు అయితే ఉంటాయి. మీ యొక్క ముఖభావాలు అలా ఉంటాయని అయితే వారికి అర్థమవుతుంది. మీతో మాట్లాడే కంటే కొంచెం వెనుగడుగు వేస్తారు. కొంతమంది వ్యక్తులు ఈ విధంగా కూడా మీ యొక్క గంభీర తత్వాన్ని అయితే నిలుపుకుంటారు. హుందాగా ఉండండి. రేపటి రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత బాకీలను వసూలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా అందంత మాత్రంగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు పనిచేస్తున్న చోట పై అధికారుల మీద కొంచెం పని వలన, కొంచెం మీ మీద చిరాకు వలన మీకు కొంచెం ఒత్తిడి అయితే ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో మళ్ళీ తిరిగి మీ యొక్క ఒత్తిడి నుంచి ప్రశాంతంగా రాబోతారు. రేపటి రోజున త్వరగా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని మీరు పక్కన పెట్టినటువంటి పనులన్నీ కూడా ప్రతి ఒక్క పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి మంచి లాభాలు అయితే గటిస్తారు. మీకున్న చిన్న చిన్న నష్టాలు కష్టాలు వచ్చేసి మీరు సానుభూతి చూపిస్తూ ఉంటారు. మీ చేతులను మీ మనసును ఏంటంటే చలించిపోతూ ఉంటాయి. అసలు పాపం వీళ్ళు ఎంత కష్టంలో ఉన్నారు, మీ దగ్గరికి వచ్చి సహాయం చెప్పారని చెప్పేసి నా దగ్గరకు వచ్చారని అంత ఇదిగా మేము చూసుకుంటామని హామీలు అయితే ఇస్తూ ఉంటారు. ఈ విషయంలో చాలా రకాలుగా మోసపోయి నష్టపోయారు. అయితే ముందు రోజుల్లో ఇటువంటి పరిస్థితి మళ్ళీ కొనసాగించకుండా కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. మీ యొక్క అతి మంచితనాన్ని కాస్త తగ్గించుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసేటువంటి విషయంలో అయితే రేపటి రోజున కాస్త జాగ్రత్త పడవలసి ఉంటుంది. మీరు రేపటి రోజున అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా అశ్రద్ధ చూపకండి. ఎప్పుడు పనులు అప్పుడే చేసుకొని పెండింగ్లో అసలు ఉంచవద్దు. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. రేపటి రోజున మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క పనులు బిజీగా ఉంటాయి. అసలు కొంచెం కూడా మీ సమయం అనేది లేకుండా మీ పనులపై కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా చక్కగా సమయాన్ని కేటాయించి గడుపుతారు. పిల్లలతోనూ పెద్దలతో అందరితో కూడా కాసేపు కాలక్షేపం చేసి రేపటి రోజున గడపబోతున్నారు. దైవనామస్మరణ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క ఇష్ట దైవనామస్మరణ చేయడం ద్వారా మీకు అండగా ఎంతో కూడా మేలు చేస్తుంది. ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల, దీపారాధన చేయడం వల్ల సానుకూల శక్తులు కూడా మీకు ఏర్పడతాయి. అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టి, ఉప్పు ఆవాలు దృష్టి చేసుకోవడం ఎంతైనా మంచిది. మీపై ఎక్కువగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది కనుక ఆ దిష్టి తొలగిపోవడానికి వారంలో ఒక్కసారైనా ఉప్పు ఆవాలతో మీరు దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల మీ మనసులో ఏదైనా కొంచెం ఒత్తిడి ఉన్న, కీడు తలపన్న విషయంలో మాకు ఇది జరగట్లేదు అది జరగట్లేదు అనేవి అయితే పూర్తిగా మర్చిపోయి మీరు 100% సక్సెస్ అవ్వడం అయితే చవిచూస్తారు. ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కూడా అండగా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. దానికి బంధువుల, కుటుంబ సభ్యులు, పెద్దల యొక్క, స్నేహితుల యొక్క ధైర్యాన్ని అయితే అందిస్తారు. ధైర్యంతో మీరు రేపటి రోజున తిరిగి పవర్ఫుల్ అయితే అవుతారు. అందులో మీకు సక్సెస్ అవుతారు. అయితే మీకు 100% అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటిలో కూడా రేపటి రోజున లాభాలు అయితే గటించి తీరుతారు. అటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కోర్టుకు సంబంధించిన కేసుల్లో రేపటి రోజున మీకు మంచిగా కలిసిపాటు అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఎదురవుతాయి. సాయంత్రం వరకు మరలా చక్కదిద్దుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మునుపట్లాగే చక్కగా ఉంటారు. ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఎదురు చూసినటువంటి అవకాశాలు, కుటుంబాల నుండి ఎదురు చూసినటువంటి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీకు దొరకపోవచ్చు. మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళంటే బాగుపడాలని చెప్పేసి ఎవరైనా మనస్ఫూర్తిగా సంతోషించే వారైతే ఉంటారో అటువంటి వారు నాశనం అవ్వాలని చెప్పి మీ కూడిని కోరే వ్యక్తులుగా కూడా ఉంటారని అయితే చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి. ఇక మీకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని, ఒక సొంత స్థలాన్ని కొనుక్కోవాలని చెప్పి అయితే ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ స్థలం అనేది కొనడం లేదా ఫలానా స్థలం ఉందని చెప్పి ఎవరి ద్వారైనా వార్త వినడం కూడా మీకు ఒక శుభకార్యంగా అయితే చెప్పుకోవచ్చు.
మీ గృహ నిర్మాణ కార్యక్రమాల విషయంలో కూడా ఇటువంటివి జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇంటికి సంబంధించిన విషయాలు, ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో అయితే ఉంటారు. కొన్ని చర్చలు కూడా జరుపుకుంటారు. ఖచ్చితంగా రేపటి రోజున చాలా సానుకూలమైన శక్తి అయితే మీకు చెప్పుకోవాలి. తప్పకుండా ఇష్టదైవ నామస్మరణతో మొదలుపెట్టే ప్రతి పనులు కూడా మీకు విజయ బాటలో నడుస్తారనైతే చెప్పుకోవచ్చు. ఆ ప్రతి ఆటంకాలు తొలగిపోయి మీకు విజయాన్ని చేకూరుస్తాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండీ ఈ యొక్క రాశి వారి యొక్క ఏ విధంగా ఉంటాయని మొత్తం అయితే. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.